భాస్కర్ గారు, ముందుగా వీర జవాన్ అమరుడైనటువంటి మురళీ నాయక్ గారిని భౌతిక కాయాన్ని మరి నివాళులర్పించారు ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత, అదేవిధంగా నారా లోకేష్ గారు, ఐటీ శాఖ మంత్రి. సో ప్రభుత్వం తరపు నుంచి ఉప ముఖ్యమంత్రి గారు మరి వారి కుటుంబానికి ఏదైతే మరి ఆర్థిక సహాయం, ఎందుకంటే ఒకరే కుమారుడు, సో ఆ ఒక కుమారుని దేశం కోసం మరి వారు త్యాగం చేశారు ఆ కుటుంబం. సో ఆ తల్లిదండ్రుల యొక్క కడుపు కోత ఎంత సహాయం చేసినా తీర్చలేదనే మాట వాస్తవం. కాకపోతే మరి వారు బతకాలి కాబట్టి, వారి జీవనం సాగించాలి, మరి ఆ కొడుకు లేడు కాబట్టి మరి వారికి కొన్ని ఆర్థికంగా కొన్ని ప్రకటించారు. మరి అవన్నీ మరి ఏ మేరకు అమలు చేసే అవకాశం ఉంది? మరి ఇప్పుడు బషీర్ అహ్మద్ గారేమో ఇమీడియట్గా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము, మళ్ళీ తర్వాత కాలం గడిస్తే మరి వారు ప్రకటించిన వాటి మీద చాలా డిలే అయిపోతూ ఉంటుందని చెప్పేసి గతంలో కొన్ని చూసామని చెప్పేసి చెప్తున్నారు భాస్కర్ గారు. ముందుగా వీర మరణం పొందినటువంటి మురళీ నాయక్ గారికి సెల్యూట్ చేస్తూ, ఆయన స్వర్గీయులయ్యారు. మన దేశం కోసం ఆయన స్వర్గీయులు అవ్వడము, వీర మరణం పొందడం నిజంగా ఒక రాయలసీమ వ్యక్తిగా నేను చాలా గర్వపడుతూ, అలాగే ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఇలాంటి సేవల్ని ఎన్నో అందించాలని చెప్పి ఆయన ఒక భారతదేశంలో ఒక సైనికుడితో పాటు ఆయన ఒక జనసేన కార్యకర్తలాగా, జనసేనలో కూడా ఒక వ్యక్తిలాగా, ఎందుకంటే ఇక్కడ పార్టీలను తీసుకురాకూడదు కానీ కొన్ని విజువల్స్ చూసాము. ఆయన పవన్ కళ్యాణ్ గారికి చాలా దగ్గరగా ఆయన ఆశయాలని తీసుకెళ్లాలని ఒక ముందడుగు వేసిన వ్యక్తి కూడా. సాధారణంగా ఆర్మీ జవాన్స్ వీళ్ళంతా పొలిటికల్ సిస్టానికి అంత దగ్గరగా ఉండరండి. దేశ సేవే వాళ్ళకి మొదటగా ప్రయారిటీ ఉంటుంది. మన సార్ అన్నట్లు ఇలాంటి జరిగినప్పుడు ప్రతి గవర్నమెంట్లో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం అనడం సర్వసాధారణమైంది. దాన్ని మాటలతోనే ఆగిపోకుండా ఇమీడియట్గా జరగాలి అని కూడా ఆయన డిమాండ్ చేయడంలో ఏమాత్రం తప్పులేదు. ఎందుకంటే మన దేశ రక్షణ చేస్తూ మరణం పొందినటువంటి మన సైనికుల్ని మనం గౌరవించుకోవాలి, వాళ్ళని ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. వీలైతే ఆ ప్రాంతానికి కూడా ఇలాంటి వీర మరణం పొందినటువంటి వ్యక్తుల్ని ఆ ఊరికి కూడా పేరు కూడా పెట్టడం కూడా మనం గుర్తు చేసుకున్నట్లు కూడా ఉంటుందని చెప్పి నా యొక్క సలహా కూడా. ఆయనకి ఇంటి స్థలము 5 ఎకరాలు ఇవ్వడం కానీ, ఇంటి స్థలానికి కానీ, లేకపోతే 50 లక్షలు ఎన్డీఏ ఇవ్వడం కానీ, పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ గారు చేతుల నుంచి 25 లక్షలు ఇవ్వడం కానీ చాలా సంతోషం అండి. అది ఇమీడియట్ గా జరిగేలాగా మేము కూడా పార్టీలో మాట్లాడాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఇలాంటి జరిగినప్పుడే మన దేశ భక్తి ఎలా ఉంటుంది, మన దేశం కోసం పోరాడిన వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ గా అవ్వాలి. దాంట్లో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఎప్పుడు కూడా ఆయన జై జనసేన తర్వాత దానికంటే ముందు వెనకాల కూడా జై హింద్ అనేది మనం ఎప్పుడు వింటూ ఉంటాం. ఆయన జై హింద్తోనే స్టార్ట్ చేస్తారు, ఎండ్ చేస్తారు. ఆయనకు ఒక భక్తిని అలా చూపించుకుంటారు, ఆయన దాన్ని నెరవేర్చుకుంటారని మేము గట్టిగా జన సైనికుడిగా నేను నమ్ముతున్నాను. కానీ ఆయనకి ఇచ్చేటువంటి మనం చాలా చిన్నదండి. 10 మంది మన దేశ సేవ కోసం ముందుకు రావాలనే ఒక స్ఫూర్తిని మనం ఇవ్వాలి. రాజకీయాలు ఎన్ని ఉన్నా కూడా ఒక దేశం వరకు వచ్చినప్పుడు రాజకీయాలు చేయకుండా అందరూ ముందుకు రావాలి. ఒక పవన్ కళ్యాణ్ గారే కాదు, అందరూ జగన్ గారు కానీ ఇంకా ఎవరైనా కాంగ్రెస్ గవర్నమెంట్ లో కానీ అందరూ ముందుకు వచ్చేసి ఇలాంటి జరిగినప్పుడు మనం అందరం మన సంతాపం తెలుపుతూ ముందుకెళ్ళాలండి. అది కూడా రాయలసీమ వ్యక్తిగా నేను కూడా ఒకప్పుడు ఆర్మీలో సెలెక్ట్ అవ్వాలని చెప్పి ఒక చిన్న ఇంజ్యూరీ అవడంతో నేను బ్యాక్ అయ్యాను. బట్ నాకు మా తాతగారు కూడా సెకండ్ వార్ లో ఉన్నారు. మాకు కూడా అవకాశం వస్తే, నిజంగా చెప్తున్నాను, మాకు కూడా అవకాశం వస్తే మనం కాల్ ఫర్ చేస్తే మేము ఈ రోజు కూడా దేశ సేవ కోసం ముందు ఉంటామండి. ఓకే, రైట్. భాస్కర్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి వివి రావు గారు, కల్నల్ వివి రావు గారు ఉన్నారు, మాజీ ఆర్మీ అధికారి. నమస్తే అండి వివి రావు గారు. చెప్పండి.